హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ నుండి 17th వీడియో అయితే ప్రీవియస్ 16 వీడియోస్ యొక్క లింక్స్తో పాటు ఏ వీడియోలో ఏ టాపిక్ కంప్లీట్ అయింది అన్నది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 7 అండ్ ఎక్సర్సైజ్ 11.2లో ఫస్ట్ రామన్ అండ్ కుదిరితే సెకండ్ రామన్ కూడా చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ 7. If sin of a minus b is equal to 1/2 comma cos of a plus b equal to 1/2 comma a plus b is greater than 0 degrees is less than or equal to 90 degrees and a is greater than b comma find a and b. ఇక్కడ నేను అండర్లైన్ చేసిన పార్ట్ మొత్తం కండిషన్స్ అండి. అది మనకు ఆన్సర్స్ వచ్చాక చెక్ చేసుకుందాము. అంతవరకు దాని పని ఏమీ లేదు. అయితే మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారండి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. ఈ రెండు ఈక్వేషన్స్ని ఉపయోగించి మనము ఏ వాల్యూ కట్టాలంట, ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. ఇక్కడ ఏ బి అనేవి ఏంటండి, ఒక సమ్ యాంగిల్స్, పర్టికులర్ యాంగిల్స్. అయితే మనం ఎగ్జాంపుల్ 6 చెప్పుకున్నామండి. ఆ సమ్ మధ్యలో మనకి ఎలాంటి స్టెప్ అవుట్ కనబడి ఉంటుంది అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సైన్ ఆర్ ఈక్వల్ టు 1/2 అంటే ఈ విధంగా ఒక ఈక్వేషన్కి ఒకవైపు ఏమో ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్, ఒకవైపు ఏమో న్యూమరికల్ వాల్యూ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని నేను అక్కడ చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనకి ఈ న్యూమరికల్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇందులోకి మార్చుకోవాలి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి మార్చుకోవాలి కుదిరితే. అప్పుడు సైన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1/2 అంటే మనకి సైన్ 30 degrees కదండి. సైన్ 30 degrees అంటే 1/2. ఓకే, న్యూమరికల్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో మార్చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామండి, ఎలిమినేట్ సైన్ ఆన్ బోత్ సైడ్స్ అని చెప్పి ఆర్ ఈక్వల్ టు 30 degrees అని రాస్తాం. సేమ్ అండి, ఇదే మోడల్గా మనం ఇది చేస్తాము. కాకపోతే అక్కడ ఇక్కడ తేడా ఏంటండి, ఇక్కడ మనకి సింగిల్ యాంగిల్ ఇచ్చారు, ఇక్కడ డబల్ యాంగిల్స్. మనం కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అంతే, అందుకనే ఏమీ లేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది తప్పు చేస్తారండి. ఈ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిని ఈ విధంగా రాస్తారండి. సైన్ ఏ మైనస్ బి అంటే చదవడం కూడా దీన్ని చాలామంది అంటే కావాలని కాదు, చాలామంది కంగారుగా చదువుతారు సైన్ ఏ మైనస్ బి అని. యాక్చువల్గా సైన్ ఏ మైనస్ బి అని చదవకూడదండి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అని చదవాలి మామూలుగా అయితే. ఓకేనండి. బట్ మనం ఒకవేళ సైన్ ఏ మైనస్ బి అని చదివినా ఇలా బ్రాకెట్ పెట్టినా కరెక్టే. బట్ సైన్ ఏ మైనస్ బి అంటే మీకు ఈ విధంగా వస్తుంది, అంటే బ్రాకెట్ ఉండదు. దీని మీనింగు ఇది ఒకటి కాదు. ఓకేనండి, ఇది వేరు, ఇది వేరు. ఇక్కడ సైన్కి ఈ ఏ మాత్రమే సంబంధము, ఈ బి అనేది వేరు మొత్తం. ఓకేనండి. కానీ ఇక్కడ సైన్ లోపల, సైన్ ఫంక్షన్ లోపల ఏ మైనస్ బి అనేవి ఉన్నాయి. ఓకేనండి, డిఫరెన్స్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే సేమ్ అండి, అక్కడ 1/2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో మనం మార్చుకుంటాము. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2ని ఏ విధంగా రాసుకుంటామండి, సైన్ 30 degrees. అయితే మీకు డౌట్ రావచ్చండి, ఏ 1/2 అంటే సైన్ 30, కాస్ 60 కూడా 1/2 కదా అని అనొచ్చు. ఇక్కడ ఇటుపక్క సైన్ ఉంది కాబట్టి ఈ న్యూమరికల్ వాల్యూని కూడా సైన్లోకి మార్చుకుంటే అప్పుడు మనకి రెండు పక్కల సైన్ ఎలిమినేట్ అవుతుంది. అంతేగాని ఇది సైన్లో ఉన్నప్పుడు ఇది కాసులోకి మార్చుకుంటే మనకి ఏ ఉపయోగం ఉండదు. ఓకే, నేను అందుకని చెప్పి నేను సైన్లోకి మార్చుకున్నాను. ఇప్పుడు ఏం రాస్తామండి, ఎలిమినేట్ సైన్ ఆన్ బోత్ సైడ్స్. తప్పనిసరిగా ఈ పాయింట్ రాయాలండి. చాలామంది చేసే మిస్టేక్ ఎలిమినేట్ ఈ విధంగా షేడ్ కొట్టేస్తారండి. ఇలా ఉంది కదా, ఈ విధంగా కొట్టేస్తారు. అలా కొట్టద్దండి, జస్ట్ పాయింట్ రాసి వదిలేస్తే సరిపోద్ది. ఎలిమినేట్ అని రాసేసి వదిలేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. ఓకేనండి, ఇది మనకి ఒక ఈక్వేషన్. ఓకే, తర్వాత పక్కదానికి వెళ్దాం. సేమ్ అండి, కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. చూసారా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. నేనే తప్పుగా చదివేస్తున్నాను. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఏ విధంగా మార్చాలండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లోకి కాస్ 60 degrees. ఇప్పుడు ఏం రాస్తారండి, ఎలిమినేట్ కాస్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకుంటాం. ఓకేనండి. అయితే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ రెండు ఈక్వేషన్ ఉపయోగించి ఏ వాల్యూ బి వాల్యూ కనిపెట్టాలి. ఓకేనండి, ఫస్ట్ ఈక్వేషన్ నేను ఇక్కడ రాస్తున్నాను. మళ్ళీ మీకు ఈ విధంగా నోట్ చేసుకుని దాని కింద నోట్ చేసుకోండి. ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. ఈక్వేషన్ 1 ఇది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 degrees. ఇది ఈక్వేషన్ 2. ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లం అయినా సరే మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చాయి అంటే అందులో రెండు టర్మ్స్ ఉంటాయండి. మ్యాక్సిమం 10th వరకు మనం చేసే వాటిలో
రెండు టర్మ్స్ ఉన్నప్పుడు ఇక్కడ టర్మ్స్ అంటే ఇవ్వండి. మనకి యాక్చువల్గా మన బయట లీనియర్ ఈక్వేషన్స్గా మాట్లాడుకుంటే ఈ విధంగా వస్తాయి. 2x + 3y = 5, 5x + 9y = 7 అంటే ఈ టైప్గా వస్తాయి మనకి ఈక్వేషన్స్. ఓకేనండి. బయట ఇక్కడ అంటే ట్రిగనోమెట్రిక్ కాబట్టి మనకి యాంగిల్స్ వచ్చింది. ఏదైనా సరే నేను టర్మ్ అన్న పదం ఇది. ఓకేనండి. ఇలా ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి కదా, రెండు టర్మ్స్లో ఏదో ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోయేలా చూసుకోవాలి. అది మీరు ప్లస్ చేస్తే క్యాన్సిల్ అవుతుందా, మైనస్ చేస్తే క్యాన్సిల్ అవుతుందా అనేది మీరే ఇమాజినేషన్ చేసుకుని చూసుకోవాలి. ఓకేనండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే రెండు ఈక్వేషన్స్ని ప్లస్ చేస్తానండి. ప్లస్ చేస్తే ఎలాగో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ చేసినా కూడా ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనండి. కొన్ని ఈక్వేషన్స్లో అలాగ ఉండదు, మైనస్ చేస్తేనే టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. కొన్ని ఈక్వేషన్స్లో ఓన్లీ ప్లస్ చేస్తేనే టర్మ్ క్యాన్సిల్ అవుతుంది అలాగ. ఓకేనండి. చెక్ చేసుకోవాలి. ఇక నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1 + ఈక్వేషన్ 2 చేస్తానండి. మనం రెండు ఈక్వేషన్స్ని ప్లస్ చేస్తున్నాము అంటే ఈ విధంగా మామూలుగా మనకు చిన్నప్పటి నుంచి చేస్తాం కదా ఎడిషన్స్ అలాగే. కాకపోతే ఇక్కడ సింబల్స్ అనేవి ఏమీ చేంజ్ అవ్వవు, అక్కడ ఉన్నవే ఉంటాయి. ఒకవేళ మైనస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ వస్తాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అలా వస్తాయి. మైనస్ చేస్తే ఇక్కడ మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ ఏమీ చేంజ్ అవ్వవు. a + a 2a. ఇక్కడ చూడండి -b + b ఎంత అవుతుందండి 0 = 30° + 60° 90°. అంటే మనకి 2a = 90° వచ్చిందండి. ఇక్కడ 2 దీన్ని ఇంటూ చేస్తుంది, దీని కిందకి పంపించేస్తే డివైడ్ చేస్తుంది. 90°/2 దట్ = 45°. అంటే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందండి 45°. నేను ఫస్ట్లోనే చెప్పాను కదా a అండ్ b అనేవి ఒక సమ్ పర్టికులర్ యాంగిల్స్ అని. ఇప్పుడు మరి b వాల్యూ ఏ విధంగా కనిపెడతారండి? నేను ఇక్కడ పక్కన రాస్తున్నాను, మీరు ఇక్కడ దాకా ఎక్కించుకొని దీన్ని డౌన్లో ఎక్కించుకోండి పక్కన రాసేది. ఓకేనండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 మీకు ఈక్వేషన్ 1లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినా ఆన్సర్ వస్తుంది. నేను ఈక్వేషన్ 2గా రాస్తున్నానండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 అంటే ఏంటి? ఈక్వేషన్ 2 a + b = 60°. ఏ అంటే మనకి తెలుసండి ఎంతండి 45°. అంటే 45° + b = 60°. ఓకేనండి. ఇప్పుడు మనకి b కావాలి. 45°ని ఇటుపక్క పంపించేస్తే ఏమవుతుందని మనకి b = 60° - 45° దట్ = 15°. ఓకేనండి. మీరు డౌన్లో ఎక్కించుకోండి, బోర్డు చిన్నది కదా అందుకని చెప్పి ఇలా చెప్పాల్సి వస్తుంది అంతే. ఓకేనండి. ఫస్ట్ ఇది ఎక్కించేసుకోండి టోటల్ పక్కన, దాని కింద ఇది ఎక్కించుకోండి ఇక్కడ దాకా, దీని కింద ఇంక పక్కన ఎక్కించుకోండి. ఓకేనండి. కొంచెం సమ్ పెద్దదిగా చేయండి, అంటే మరీ చిన్నదాకా సరిపెట్టేయద్దు. మీరు బుక్లో రాసినా పర్లేదు కానీ ఎగ్జామ్లో మాత్రం మరీ చిన్న సమ్మగా చేసేయద్దు. ఓకేనండి. అయితే ఈ టైప్ ఆఫ్ మోడల్ నుంచి మనం నేర్చుకునే పాయింట్ ఏంటండి? ఒక ఈక్వేషన్లో ఒకవైపు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చి ఒకవైపు న్యూమరికల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే నీకు థాట్ వచ్చేయాలి ఆ న్యూమరికల్ ఫంక్షన్ని అక్కడ ఇచ్చిన ట్రిగనోమెట్రిక్ ఆ టర్మ్స్గా మనం మార్చేసుకోవాలి. ఓకేనండి. ఈ టైప్ ఆఫ్ మోడల్ మనకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్గా తప్పకుండా అడుగుతాడండి. చాలా ఈజీ మోడల్. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.2లో ఫస్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. అదే ఫస్ట్ కామన్. ఈ కామన్ చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రాక్షన్స్తో ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఏ విధంగా చేయాలో వస్తే ఓకేనండి. రాకపోతే ఒక్కసారి నేను ఈ రెండు కలిపి ఒక వీడియోగా చేశానండి, ఈ రెండు కలిపి ఒక వీడియోగా చేశాను. ఒక్కసారి ఆ రెండు వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. రాకపోతే తప్పకుండా ఓకేనండి ఆ రెండు వీడియోస్ చూస్తే మీకు చాలా క్లారిటీగా ఉంటుందండి. ఓకేనండి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ కామన్ ఏంటి? ఎవాల్యూట్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారంటే నియర్లీ 5 క్వశ్చన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ sin 45° + cos 45°. మనం దీని ముందు వీడియోస్లో అంటే ప్రీవియస్ అంటే దీని ముందుదనే కదండి, దీని ముందు వీడియోస్లో ట్రిగనోమెట్రిక్ రేషియో టేబుల్ చెప్పుకున్నామండి. ఏ వాల్యూస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను, ఏ విధంగా ఇమాజినేషన్ చేసుకుని మైండ్లో క్యాలిక్యులేట్ చేయగలనది కూడా నేను చెప్పాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తేనే ప్రతి పాయింట్ లైన్గా అర్థమవుతుందండి. ఏ ఒక్క వీడియో వదిలేసినా ఎక్కడో పాయింట్లు మీరు మిస్ అయిపోతారు. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 45° అంటే ఇంక మనం డైరెక్ట్ వాల్యూస్ తీసుకొని ఎందుకు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడమేనండి. చాలా ఈజీ. 1/√2 cos 45° కూడా 1/√2. ఓకేనండి. ఇక్కడ డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా సబ్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిషన్ ఉంది కాబట్టి 1 + 1/√2. ఎడిషన్ అయినా సబ్స్ట్రాక్షన్ అయినా డినోమినేటర్ ఒకసారి రాస్తామండి ఈక్వల్గా ఉంటే. 1 + 1 అంటే 2/√2.
ఓకేనండి. అయితే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ. అంటే ఏ ప్లేస్లో నువ్వు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ రాసుకోవచ్చు కదా, అవునా కదా. నేను ఇక్కడ 2 ప్లేస్లో ఏం రాస్తానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. నువ్వు దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ నీకు వచ్చేది 2a. సో బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఓకేనండి. మల్టిప్లికేషన్లో ఉన్నది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడే ఇదే సమ్లో ఈ విధంగా వచ్చింది అనుకోండి, స్క్వేర్ రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 2 బై స్క్వేర్ రూట్ 2 అని. ఓకేనండి. ఇలా క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా. మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి న్యూమరేటర్ టు డినోమినేటర్ ఏమన్నా టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఒకటి క్యాన్సిల్ చేస్తున్నానండి. అంటే ఇంక మనకి మిగిలింది ఏంటండి, స్క్వేర్ రూట్ 2. ఇది మనకి ఫస్ట్ సమ్. సెకండ్ ప్రాబ్లం అండి, cos 45 degrees బై సీకెన్ 30 degrees ప్లస్ కొసీకెన్ 60 degrees. నేను పక్కన వాల్యూస్ రాశానండి. అయితే నేను బాక్స్లో చూసి రాయలేదండి, నేను కాల్కులేట్ చేసుకున్నాను. సీకెన్ 30, సీకెన్ అంటే కాస్కి ఆపోజిట్, అంటే cos 30ని రివర్స్ చేయాలి. cos 30 అంటే ఎంత, √3/2. దాన్ని రివర్స్ చేస్తే ఇంకో 2/√3. నేను ఆ విధంగా కాల్కులేట్ చేసి రాశానండి. నేను బాక్స్లో చూసి మాత్రం రాయలేదు. మీరు కూడా అదే విధంగా కాల్కులేట్ చేసుకుని రాస్తే చాలా చాలా మంచిది. ఓకేనండి. cos 45 degrees అంటే 1/√2 బై సీకెన్ 30 degrees 2/√3 ప్లస్ కొసీకెన్ 30 degrees కూడా కొసీకెన్ 60 degrees కూడా 2/√3. ఓకేనండి. ఫస్ట్ ఫ్రాక్షన్ అలాగే ఉంచండి. సెకండ్ కింద ఫస్ట్ ఈ కింద దాన్ని సింప్లిఫై చేద్దాం మనం. 1/√2 బై ఇక్కడ కూడా డినోమినేటర్స్ ఈక్వల్గా ఉండి సో మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. 2 + 2/√3. ఓకేనండి. దట్ ఈక్వల్ టు 1/√2 బై 2 + 2 అంటే 4/√3. ఓకేనండి. 4/√3. ఇప్పుడు ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఇంకొక ఫ్రాక్షన్ వచ్చింది. దాన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలని మనం చాలా వీడియోగా డిస్కస్ చేసుకున్నామండి. ఆ పై ఫ్రాక్షన్ అలాగే ఉంటుంది, 1/√2. ఇక్కడ ఈ డివిజన్ సింబల్ కాస్త ఇంటూ కింద మారి సెకండ్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే √3/4. ఓకేనండి. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్తో మల్టిప్లికేషన్ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినోమినేటర్ ఇంటూ డినోమినేటర్. 1 × √3 బై 4 × √2, 4 × √2. ఓకేనండి. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, ఇక్కడ నార్మల్ నెంబర్ ముందుకు రాసి స్క్వేర్ రూట్ నెంబర్ ఎలా రాస్తావు అంటే దీన్ని ఈ విధంగా రాయకూడదా, √2 × 4 ఈ విధంగా రాయొచ్చండి. కాకపోతే మనం ఎలా రాయం, మనకి కొంచెం షేడ్ అవ్వడం అలవాటు కదా, అంటే ఏదైనా నేమ్ రాసేటప్పుడు కొంచెం ఇలా షేడ్ అవ్వడం అలవాటు కదా. దీనికి కూడా ఇలా షేడ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ 4 కాస్త ఈ స్క్వేర్ రూట్ లోపలికి వెళ్ళిపోయి √24 అయిపోద్దండి. అందుకనే మనకి ఆ విధంగా రాయం. ఫస్ట్ నార్మల్ నెంబర్ రాసుకుని ఆ తర్వాత స్క్వేర్ రూట్ నెంబర్ రాస్తాం. ఓకేనండి. ఇది మనకి సెకండ్ దాని వాల్యూ. థర్డ్ది ఫోర్త్ది చూద్దాం. థర్డ్ ప్రాబ్లం అండి, మీ ముందు నేను వాల్యూస్ వేస్తున్నానండి, నేను చూసేయట్లేదండి. నిజంగా నేను కాల్కులేట్ చేసుకుని పక్కన వేస్తున్నాను, నంబర్ అని చెప్పి నేను పక్కన వేస్తున్నాను, చూసి మాత్రం వేయట్లేదండి. ఫస్ట్ సైన్ 30 degrees అంటే 1/2. మీకు సైన్ కాసు గుర్తుపెట్టుకోమని చెప్పాను. సైన్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా నేను చెప్పానండి. tan 45 degrees, tan 45 degrees అంటే sin 45 degrees బై cos 45 degrees. sin 45 degrees అంటే 1/√2 బై cos 45 degrees అంటే 1/√2. న్యూమరేటర్ డినోమినేటర్ సేమ్ కాబట్టి మనకి 1 అండి. నెక్స్ట్ కొసీకెన్ 60 degrees, కొసీకెన్ 60 degrees. కొసీకెన్ అంటే సైన్కి ఆపోజిట్, అంటే సైన్ 60 degreesని రివర్స్ చేయాలి. సైన్ 60 degrees అంటే ఎంత, √3/2. దాన్ని రివర్స్ చేస్తే 2/√3. ఓకేనండి. ఆ విధంగా. నెక్స్ట్ cot 45 degrees. కాట్ అంటే ట్యాన్కి ఆపోజిట్, అంటే tan 45 degreesని రివర్స్ చేయాలి. tan 45 degrees అంటే 1 రివర్స్ చేసినా మళ్ళీ 1 వస్తుందండి. cos 60 degrees అంటే మనకు తెలిసిందండి 1/2. నెక్స్ట్ సీకెన్ 30 అంటే సీకెన్ అంటే కాస్కి ఆపోజిట్, అంటే cos 30ని రివర్స్ చేసే. cos 30 అంటే ఎంతండి, √3/2. దాన్ని రివర్స్ చేస్తే 2/√3. అంతేనండి. ఆ విధంగా మీరు వాల్యూస్ అనేది తీసుకోవచ్చు. ఆ బాక్సే గుర్తుండగానే ఏమీ అవసరం లేదు. ఓకేనండి. కాకపోతే ఏం గుర్తుపెట్టుకోవాలి, సైన్ కాసు గుర్తుపెట్టుకోవాలి. సైన్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అన్నది కూడా నేను చెప్పాను. ఓకేనండి. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే sin 30 degrees అంటే 1/2 ప్లస్ tan 45 degrees అంటే 1 మైనస్ కొసీకెన్ 60 degrees ఇక్కడండి 2/2
√3 బై cot 45 degrees 1 అండి ప్లస్ cos 60 degrees 1/2 అండి మైనస్ secant 30 degrees 2/√3 అండి. ఓకేనండి, ఒకసారి ఇక్కడ గమనించండి. 1 ప్లస్ 1/2 మైనస్ 2/√3 బై 1 ప్లస్ 1/2 మైనస్ 2/√3. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, నేను 1/2 ప్లస్ 1 అని ఏ విధంగా రాశానండి, 1 ప్లస్ 1/2 అని రాశాను. రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు సపోజ్ 2 ప్లస్ 3 అని ఉంది, దాన్ని 3 ప్లస్ 2 అని రాసుకోవచ్చు కదా, అంతే కదండి. ఈ రెండు మనకి ఈక్వల్ కాబట్టి ప్లస్ ఉన్నప్పుడు మనం ఇంటర్చేంజ్ చేసుకుని రాసుకోవచ్చు. ఒకవేళ 2 - 3 ఉందనుకోండి, దాన్ని 3 - 2 అని రాయకూడదు. ఓకేనండి, దీని వాల్యూ ఏమో -1, దీని వాల్యూ ఏమో +1, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో మనం ఆ విధంగా రాసుకోకూడదు, ప్లస్ ఉన్నప్పుడు రాసుకోవచ్చు. అందుకని చెప్పి నేను ఇక్కడ 1/2 ప్లస్ 1 ఉన్న దాన్ని 1 ప్లస్ 1/2 అని రాశానండి. ఇంకో -2/√3 ఆ విధంగానే ఉంచాను. డినోమినేటర్లో కూడా నేను ఏమీ చేంజ్ చేయలేదండి. 1 ప్లస్ 1/2 మైనస్ 2/√3 సేమ్ అలాగే ఉందండి. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇదంతా న్యూమరేటర్. ఓకేనండి, ఇదంతా ఒక ఫ్రాక్షన్ అనుకోండి. సపోజ్ a/b అన్న ఫ్రాక్షన్ అనుకోండి. ఈ ఏ ప్లేస్గా ఎంత ఉంది, ఇంకో a ప్లస్ 1/2 మైనస్ 2/√3 ఆ ఫంక్షన్ అంతా దాని ప్లేస్గా ఉంది. బి ప్లేస్కి ఇది అంతా ఉంది. ఈ రెండు ఈక్వల్, అవునా కదండి. ఈ పైన వాల్యూ ఎంత ఉందో కింద వాల్యూ కూడా అంతే ఉంటుంది. అంటే రెండు ఈక్వల్ అంటే మనకు వాల్యూ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది తప్పు చేస్తారు, ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని అంతా సింప్లిఫై చేసి ఆ కింద స్క్వేర్ రూట్లు అన్నీ మొత్తం మిస్టేక్ చేయడం కంటే ఈ విధంగా చేస్తే 1, అంతే కదండి. ఈ పైన సింప్లిఫై చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది, మీకు కింద కూడా సింప్లిఫై చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. కావాలైతే ఇంట్రెస్ట్ ఉంటే సింప్లిఫై చేసుకోండి. సో మనకి పైన వచ్చే వాల్యూ కూడా సేమే, కింద వచ్చే వాల్యూ కూడా సేమే కాబట్టి 1 టైం క్యాన్సిల్ చేస్తాం. ఓకేనండి, అది మనకి థర్డ్ సమ్. ఫోర్త్ ప్రాబ్లం అండి, 2 tan square 45 degrees ప్లస్ cos square 30 degrees మైనస్ sin square 30 degrees. అయితే ఇక్కడ మనకి స్క్వేర్స్ వచ్చినాయండి కొత్తగా. ఈజీ అండి, మనకి tan 45 degrees వాల్యూ ఈక్వల్ టు 1, cos 30 degrees వాల్యూ ఈక్వల్ టు √3/2, sin 60 degrees వాల్యూ √3/2. ఓకేనండి, 3 వాల్యూస్ మనం వేసుకున్నాము. tan స్క్వేర్ అంటే మనకి ఈ వాల్యూని స్క్వేర్ చేయడం అంతకన్నా ఏమీ లేదు. అంటే 2 × tan 45 అంటే 1, దాన్ని స్క్వేర్ చేసే 2 × 1 స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 30 అంటే ఈ వాల్యూని స్క్వేర్ చేసేయడమే, అంటే √3/2 హోల్ స్క్వేర్. ఓకేనండి, మైనస్ sin స్క్వేర్ 60 అంటే ఈ వాల్యూని స్క్వేర్ చేసేయడమే, √3/2 హోల్ స్క్వేర్. ఓకేనండి, 2 × 1 స్క్వేర్ అంటే 1 × 1 1, 2 × 1 2 ప్లస్ ఈ స్క్వేరు ఈ న్యూమరేటర్కి వస్తుంది, డినోమినేటర్ కూడా వస్తుంది. కాబట్టి ఈ న్యూమరేటర్కి వచ్చినప్పుడు ఏమవుతుందండి, √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమవుతుందని ఆన్సర్ 3 అవుతుంది. సో 3/2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఇక్కడ కూడా సేమ్ అండి, 3/2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ చూసారా ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ, ఆన్సర్ ఎంత అవుతుందండి, ఇది క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. అంటే 2 + 0 = 2. ఓకేనండి, ఇది మనకి ఫోర్త్ దాని ఆన్సర్. ఫిఫ్త్ సమ్ మీకు చూస్తే అర్థమైపోతుందండి, చాలా ఈజీ. సేమ్ అండి, మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం, సింప్లిఫికేషన్ చేసుకోవడం అంతే. ఓకేనండి, అందుకని చెప్పి మీకు ఫ్రాక్షన్స్ ఒకసారి వీడియో చూడమన్నాను, ఏ విధంగా చేయాలి అన్నది తెలుస్తుంది ఒకసారి ఆ వీడియో చూస్తే. ఓకేనండి, ఇంకొంచెం secant 60 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను, మీకు యాస్టీజ్ అర్థమైపోద్దండి మొత్తం. సెకండ్ రామన్లో ఫస్ట్ ప్రాబ్లం అండి, సేమ్ అండి. ఫస్ట్ రామను సెకండ్ రామను సేమ్, కాకపోతే కొంచెం మార్క్స్ ఇచ్చాడు. సెకండ్ రామన్ చాయిస్ కింద హెడ్డింగ్ నేను రాయలేదండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఇచ్చారు. 2 × tan 30 degrees ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దామండి. 2 × tan 30 అంటే 1/√3 అండి, బై 1 + tan స్క్వేర్ 45 degrees అంటే tan 45ని స్క్వేర్ చేసే 1 స్క్వేర్. ఓకేనండి, 2 × 1/√3 అంటే 2/√3 అంటే 2 × 1 2/√3 బై 1 + 1 స్క్వేర్ అంటే 2. ఓకేనండి, ఇక్కడ ఫ్రాక్షన్ కింద ఇంకో ఫ్రాక్షన్ ఉన్నట్టే, బట్ మీకు అలా కనిపించకపోవచ్చు ఎందుకంటే కింద ఫ్రాక్షన్ లేదు కదా అంటారు. ఏం లేకపోతే 1 వేసుకోండి, మనం సింప్లిఫై చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. సో దీన్ని ఎలా చేయగానే నేను చెప్పాను, 2/√3 ఇంటూ ఇదేమవుతుందండి, రివర్స్ అవుతుంది 1/2 ఇంటూ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి న్యూమరేటర్గా 2 డినోమినేటర్గా 2 క్యాన్సిల్ అండి, దట్ ఈక్వల్ టు 1/√3. అంటే నువ్వు దీన్ని సింప్లిఫై చేయగా వచ్చిన ఆన్సర్ ఇదండి. ఓకే, అయితే నీకు ఈ ఆప్షన్స్లో ఆప్షన్లో 1/√3 ఏది ఉంటే అదే నీకు ఆన్సర్. కాకపోతే మనకు ఆప్షన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోగా ఇచ్చాడు, వాటిని మనం
వాల్యూస్ తెలియాలండి. సైన్ 60 degrees అంటే √3/2. సో మనకి ఈ ఆన్సర్ కాదు. కాస్ 60 degrees అంటే 1/2. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. tan 30 degrees అంటే సైన్ 30 degrees బై కాస్ 30 degrees అంటే 1/√3. ఓకే, ఇది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదండి, మనకి 1/√3 వచ్చింది. సైన్ 30 అంటే 1/2 ఇది అలాగా కాదు. సో మనకి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సెకండ్ రామ్లో సెకండ్ ప్రాబ్లం అండి. సేమ్ అని మీకు చూస్తే అర్థమైపోతుంది. tan 45 degrees ఈక్వల్ టు 1. ఇంకో 1 tan స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 1 - 1 ప్లస్ tan స్క్వేర్ 45 ప్లస్ 1 స్క్వేర్ 1 - 1 అంటే 0 అండి, బై 2 0 బై ఎనీథింగ్ 0. మనకు ఆప్షన్లో ఇంక డైరెక్ట్గా 0 వచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనండి, థర్డ్ సమ్ కూడా చూద్దాం. థర్డ్ సమ్ అండి ఫైనల్ సెకండ్ రౌండ్లో 2 × tan 30 అంటే 1/√3 అండి, బై 1 - tan స్క్వేర్ 30 degrees అంటే 1/√3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 × 1/√3 అంటే 2/√3 బై ఈ స్క్వేర్ దీనికి వస్తుంది 1 స్క్వేర్ అంటే 1, దీనికి వచ్చినప్పుడు ఏమవుతుందండి √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 - 1/3. ఓకేనండి, ఆ పై ఫ్రాక్షన్ అలాగే ఉంచేస్తే 2/√3 బై ఈ 1ని 1/1 అని రాసుకుంటాను. అంటే ఫ్రాక్షన్ ఫార్మ్గా ఉంది కదా మైనస్ చేయడానికి, అంతేనండి, అలాగా అర్థం అవుతుంది, అందరికీ అర్థం అవుతుందని చెప్పి అలా రాస్తున్నాను అంతే. 1 × 3 3 మైనస్ 1 × 1 1 బై 1 × 3 3. ఓకేనండి, అంటే 2/√3 బై 3 - 1 అంటే 2/3. ఓకేనండి, ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చింది 2/√3 ఇంటూ ఇదేమవుతుందండి 3/2. 2 క్యాన్సిల్ అండి, 3/√3. అగైన్ మనం ఇదే వీడియోలో ఫస్ట్ ప్రాబ్లమ్గా చెప్పుకున్నామండి. 2/√2 ఉంటే దీన్ని √2 × √2 కింద రాసాం. సేమ్ ఇక్కడ కూడా అండి సేమ్. √3 × √3/√3 క్యాన్సిల్ అండి, ఒకటి √3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనండి, సో మనకి √3 ఏది వస్తుందో చూద్దాం. కాస్ 60 అంటే ఎంతండి 1/2. సో మనకి రాంగ్. సైన్ 60 అంటే √3/2. సో రాంగ్. tan 60 అంటే సైన్ 60 కాస్ 60 కాబట్టి √3/2/1/2 కాబట్టి √3. ఓకేనండి, ఇదే మనకి కరెక్ట్ ఆప్షన్. సైన్ 30 అంటే 1/2 ఇది అలాగా రాంగ్. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియో అయితే పూర్తి అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న పాయింట్, నేను ప్రతి చిన్న పాయింట్ చెప్పడానికి కారణం ఏంటంటే చూసిన వాళ్ళు అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, అంటే డైరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, స్పీడ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, చాలా స్లోగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, నేను అందరికీ ఈక్వల్గా అర్థం అవ్వాలని చెప్పి నేను ప్రతి స్టెప్ చెప్తున్నానండి, అంతకన్నా ఏమీ లేదు. ఓకే, నేను మళ్ళీ చెప్పినా కానీ అర్థం అవ్వాలని చెప్పి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.